అచ్చా భోజనానికి వచ్చావా? వావ్, వాట్ అన్ ఇంటెలిజెంట్ ఫెల్లో. మీరు ఈ వయసులోనే ఎలాగ ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. మాతో పాటు భోజనం చెయ్యాలి అంటే నీ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండాలా? నా బ్రెయిన్ ఫుల్ షార్ప్ తాతగారు, అందులో డౌటే లేదు. అలా అయితే ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం సరిగ్గా చెప్తేనే నీకు మటన్ పెడతాం, చెప్పకపోతే ఖైమా కొడతాం. సరే అడగండి. మేరా పెహలా సవాల్. సవాలా? ఎక్కడున్నాయి? అబే చుప్, ప్రశ్న అంటున్నా. అలాగైతే అడగండి. 60 నుంచి 10 తీసివేస్తే ఎంత వస్తుంది? ముసలాడికి అస్సలు బుర్రలేదు. ఈ ఎల్కేజీ స్టూడెంట్ అడిగినట్టుగా అడుగుతున్నాడు క్వశ్చన్. తాతగారు, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా కష్టమే, కానీ నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్స్ కి చెప్పడం చాలా సులువు. ఆన్సర్ కళ్ళు మూసుకొని చెప్పమంటారా, కళ్ళు తెరుచుకొని చెప్పమంటారా? ముందు నువ్వు అన్ని మూసుకొని ఆన్సర్ చెప్పు. 60 నుండి 10 తీసివేస్తే 50 తాతగారు. గలత్ జవాబ్. థ్యాంక్స్ తాతగారు. అరే, నేను చెప్తుంది తప్పు చెప్పావు అని. తప్ప ఎలాగవుద్ది? 60 నుండి 10 తీసివేస్తే 50 వస్తుంది. కాదు కాదు. నీ ముసలి. సరే అయితే రైట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. 60 నుండి 10 తీసి వేస్తే 60 వస్తుంది. అలాగెలాగవుతుంది తాతగారు? ప్రేరణ బద్దకి వచ్చొచ్చారా ఏంటి? అరే, నువ్వు ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోలేదు. 60 నుండి 10 తీసి మళ్ళీ వేస్తే 60 కదా అయ్యేది. ఎలా ఉంది? నీ ముఖంలాగే సండాలంగా ఉంది. క్యా బోలా? కూర్చున్నాయి. సరే, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పకపోతే గడప బయటకి గెంటేస్తా. ఈ ముసలోడు చేసినా చేస్తాడు. ఈ బక్రీద్ రోజు బిర్యానీ తినకుండా ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు. మీరు అడగండి. నా నాలెడ్జ్ అంతా ఒకటి చేసి ఆటం బాంబులో వదులుతాను మీ మీదకే. ఆవు పెయ్యకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆవు పైకి ఎన్ని కాళ్ళు ఉంటాయా? ఇడే 5 కాళ్ళలో 6 కాళ్ళు ఆవును చూసుంటాడు. లేదంటే ఆ తోకను కూడా కాలు అనుకుంటున్నాడేమో. సరే 5 ఆన్సర్ చెప్పేద్దాం. తాతగారు 5 కాళ్ళు ఉంటాయి. గలత్ జవాబ్ దియా. సారీ 4 ఉంటాయి. ఏ భీ గలత్ హై. నీ ఈడియట్రా బాబు. ఐఏఎస్ ఎగ్జామ్ కి ఇంటర్వ్యూ పెట్టాడుగా ఎడాపెడ వాయించేస్తున్నాడు. మరి రైట్ ఆన్సర్ అంటే మీరే చెప్పండి. ఆవు పెయ్యకి అంటే ఆవుకి 4 కాళ్ళు, పెయ్యకి 4 కాళ్ళు, మొత్తం 8 కాళ్ళు ఉంటాయి. క్వశ్చన్ తో కైమా చేసేస్తున్నావు కదరా బాబు. తాతగారు బాత్రూమ్ వస్తుంది, బయటికి వెళ్ళి వస్తున్నాండి బాబు. ఆఖరి ప్రశ్న ఉందిగా. నాకేమవుతుందండి, మీరే ఉంచుకోండి. ఈసారి సులువైందే అడుగుతాలే. సరే అయితే అడిగి తగలడండి. నేను ఇంక బిర్యానీ తిన్నట్టుగా ఈరోజు. తినడానికి కొంటాం కానీ తినలేము, ఏంటది? తినడానికి కొనుక్కుంటాం కానీ తినలేమా? సమాధానం తెలిసినట్టుగా ఉంటుంది కానీ ఆన్సర్ రావట్లేదేంటి? ఏంటబ్బా? One eternity later. సమాధానం చెప్పు, ఎంతసేపు? తాతగారు, మా మ్యాథ్స్ 1A 1B కన్నా కష్టంగా ఉన్నాయండి మీ క్వశ్చన్స్. నా వల్ల అవ్వట్లేదు, మీరే చెప్పండి. కంచం. అవును, కంచం తినడం కోసమే కదా కొనుక్కుంటాం, కానీ దాన్ని తినలేము. నీ ముసలే ములంకాడ. చల్, బిర్యానీ లేదు, ఏమీ లేదు, ఇంకా పో బయటకి. తాతగారు ప్లీజ్ అండి, బిర్యానీ తిందామని ఎంతో ఆశతో వచ్చానండి బాబు, బయటికి పంపించకండి. పోతావా? 2 తగిలించమంటావా? పోతానండి. ఒరే మావా, ఏమైందిరా? మనీ తూ ఫిగర్ మత్. మా బాబాకి కొంచెం బ్రెయిన్ ఫాల్ట్. ఇలాగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చెక్కిస్తూ ఉంటాడు. మనసు ఇంకా చిన్న పిల్లాడిలాగే ఉండిపోయింది. అంటే పిచ్చా? రే పిచ్చనా కొడక, అలా డైరెక్ట్ గా చెప్పేస్తావా? సారీ రహీం బాయ్. ఏమీ పర్వాలేదులే.
పదండి వెళ్ళి తిందాం ఇంకా. సరే పద రహీం బాయ్. ఎంత తినేసావేంట్రా బాబు, తేనుపులు అలా తీసేస్తున్నావు? వంటలు అదిరిపోయాయి మావా. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుందిరా. ఆ హలీం అయితే పొట్టలో హల్చల్ చేసింది. ఆ కీర్ తింటున్నప్పుడు నోరు ఊరిపోయింది. బిర్యానీలో కట్ట వేసుకొని తింటుంటే అబ్బా నా సామి రంగా, నా భూతో నా భవిష్యత్తు. కానీ మావా ఇంత భోంచేసే కూడా ఓ లోటు కనపడుతుందిరా. ఏంటో అది? ఇంత తిన్నాక అది అరగాలంటే ఒక కిల్లి నవలాలరా. బయటికెళ్ళి ఒక కిల్లి కొనేసి తీసుకుని రారా. అడుక్కున్నోడికి బంగారు బొచ్చు అంటే ఇదేనేమో. సర్లే వెళ్తున్నాను. థ్యాంక్స్ మావా. కొంచెం కిల్లీలో చెర్రీలు ఎక్కువేంచే. బాయ్. హాయ్, వాటర్ కావాలా? అబ్బా గుంట పాలపెట్టలాగా తెల్లగా మెరిసిపోతుంది. హలో, మిమ్మల్ని. కావాలండి, ఇవ్వండి. మీ పేరేంటండి? ముంతాజ్. వావ్ తాజ్. క్యా? ఏం లేదు, భోంచేశారా? నో, రోజా. భోంచేశారా అని అడిగితే రోజా కూజా అంటదేంటి? అది కాదు ముంతాజ్, భోజనం, అన్నం, కానా తిన్నావా? నో, రోజా. రోజానా అంటే రోజా పువ్వు ఇమ్మంటుందా? మనందరికి ఫ్లాట్ అయిపోయినట్టుగా ఉంది. ఈ బక్రీద్ రోజు బిర్యానీతో పాటు బేగం కూడా దొరికింది. ఓకే బేగం, 2 నిమిషాల్లో తీసుకొస్తా. ఎక్కడికి వెళ్ళిపోకే. బేగం బేగం అడిగావు కదా, ఇదిగో రోజా. अब्बू, क्या हुआ बेटी? एक कमीने मुझे फ्लावर दे रही है. क्या रे, मार डालूंगा साला. ఏదో డైలాగ్ కొడుతున్నాడు, మనము డైలాగ్ కొట్టేద్దాం. ఎలాగో కాబోయే అల్లుడివే కదా. సాలానై వైల్డ్ సాలా బోల్. రేయ్ మావా ఏమైందిరా? ఏంటా కేకల అరుపులు? ఏం లేదు మావా, ఈ బేగం గుంటకు నేను బాగా నచ్చేసాను రా. వెళ్ళి తిన్నావా అని అడిగితే రోజా రోజా అని రోజా పువ్వు తెమ్మంది. వెళ్ళి తీసుకొచ్చి చేతిలో పెట్టాను. వాళ్ళ నాన్న పిలిచి నా పెళ్లి గురించి మాట్లాడేస్తున్నట్టుగా ఉంది. ఈ అబ్బా, రోజా అంటే రోజా పువ్వు కాదురా, వాళ్ళ భాషలో ఉపవాసం అని అర్థం. అన్ని నరికి పోగులు పెట్టేస్తానంటున్నాడు. ఏంటి మావా అలా అంటున్నావు? నీకోసం నేనొచ్చి అడ్డంగా బుక్ అయిపోయాను. మావా ఆడు చూడరా నాకేసి గోరుగా చూస్తున్నాడు. తప్పించుకునే ప్లాన్ ఏదైనా చెప్పరా? आज मैं नहीं छोड़ूंगा. అంకుల్ అంకుల్, కబూతర్. మావా పరిగెట్టు. మావా ఏంటరా గౌడిగే తరుమునట్టుగా ఇలా తరుగుతున్నారు? దొరికితే తవలు 2 సైడ్ చేసేస్తారా? पकड़ साले को, पकड़. మావా నిజంగా రోజా అంటే ఉపవాసమేనా? రోజా పువ్వు కాదా? అంతకే డౌట్ ఉంటే వెనకాల తరుగుతున్నాడు కదా, వెళ్ళి ఆయన అడుగు. వద్దులే, పరిగెట్టు.